అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ ఎన్ని రోజులు వేరే కంట్రీస్ ప్లేయర్స్‌ని తిడుతా ఉండింది. గలీజ్‌గా తిడుతా ఉండింది. కాంట్రోవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తా ఉండింది. మెయిన్‌గా ఇండియన్ ప్లేయర్స్‌ని. అవును కదా! ఇప్పుడు అంటే వీళ్ళకి పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని మెన్స్‌ని గాని, ఉమెన్స్‌ని గాని సపోర్ట్ చేసి విసుగైతే వచ్చేసింది. గెలిచిందిలే, పాడులే. అవును కదా! ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ తిట్టినాడు బ్రో. పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్‌ని నిజంగా అంత దారుణంగా అయితే తిట్టాడు. ఏం తిట్టాడని మనమైతే చూద్దాం. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయితే నడుస్తుంది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ అయితే నడుస్తుంది. ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టీమ్ కంటిన్యూయస్‌గా 3 మ్యాచ్‌లు అయితే ఓడిపోయింది. ఇండియా మీద ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. ఓకే. అవి స్ట్రాంగ్ టీమ్స్ అనుకో. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా ఓడిపోయింది. కంటిన్యూయస్‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయి గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి. దీని నుంచి చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. ఇది ఓకే. ఓడిపోయారు. ఎలిమినేట్ అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఏం చేసింది తెలుసా? అది కాకుండా ఎలిమినేట్ అయ్యాము అనే బాధ లేకుండా ఇంగ్లాండ్ వీధుల్లో, యూకేలో ఇంగ్లాండ్ వీధుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పందుల తర తిని బాగా మేస్తా ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ డబ్బులైతే ఇస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వీళ్ళు బాగా పందుల తర తిని, మందులు తాగి, ఆల్కహాల్ తాగి ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఈ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ని పాకిస్తాన్‌లో అడుగు పెట్టనివ్వకూడదు. ఈ ప్లేయర్స్ అంతా పీకి పరిసి కొత్త టీమ్‌ని ఏసుకోండి. కొత్త ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇవ్వండి. నిజంగా బ్యాన్ చేసి పడేయండి. ఆ కోచ్ గాడు రియాజ్‌ని కూడా పీకి పడేయండి. అనైతే ఇన్సమామ్ ఉల్-హక్ మాజీ పాకిస్తాన్ క్రికెటర్ అయితే ఫైర్ అయితే అయ్యాడు. అది కాకుండా రీసెంట్‌గా ఈ కాలంలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ బాగా పందులతోన తిని గ్రౌండ్‌లోనే పడుకుంటుంది. ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేస్తా ఉండలా. క్రికెట్ ఆడడం చేత కాదు. బావుండదు. ఇంక చెప్తే బావుండదు. అంత గలీజ్‌గా అయితే తిట్టాడు. ఎలిమినేట్ అయిన తర్వాత అట్‌లీస్ట్ మిగతా మ్యాచ్‌ల మీదైనా ఫోకస్ చేయాలి. అవునా కదా! ఎలిమినేట్ ఎలాగో అయిపోయాము. ఇక మిగతా మ్యాచెస్ మీదైనా ఫోకస్ చేసి గెలిసి అట్‌లీస్ట్ మర్యాదన్నా కాపాడుకోవాలనేదే పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ అయితే ఆలోచించాల. కానీ అది కూడా చేస్తా ఉందా ఈ పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్. అందుకే ఈ ఇంజమామ్ ఉల్-హక్ చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. తన్వీర్ అహ్మద్ కూడా. రీసెంట్‌గా తన్వీర్ అహ్మద్ మాజీ క్రికెటర్ కూడా చాలా అంటే చాలా ఫైర్ అయితే అయ్యాడు. అంటే మా అల్లా దేవుడు దిగి వచ్చినా కూడా పాకిస్తాన్ టీమ్‌ని ఎవ్వరు బాగు చేయలేరు. ఇండియన్ టీమ్‌ని మెన్స్ టీమ్ గాని, పాకిస్తాన్ మెన్స్ టీమ్ గాని, పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ గాని ఈ జన్మలో ఎన్ని జన్మలెత్తినా కూడా పాకిస్తాన్ ఎంతమంది సైనికుల్ని రెడీ చేసినా కూడా ఇండియన్ టీమ్‌ని ఓడించలేదు. అనైతే చాలా అంటే చాలా కాంట్రోవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిన్నారు పాకిస్తాన్ టీం మీదే. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే వరల్డ్ కప్‌లో ఛాంపియన్స్ అయితే ఆ టీం ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. మంచి ఫుడ్ తింటారు, ఎంజాయ్ చేస్తారు. అవునా కదా! కానీ వరల్డ్ కప్‌లో ఎలిమినేట్ అయ్యి వరల్డ్ కప్‌లో ఛాంపియన్స్ అయితే ఎలా ఉంటుంది? ఎలా ఎంజాయ్ చేస్తారు? అలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా దారుణంగా మారిపోయారు. పందుల తర తిని ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ ఆడడం చేత కాదు వీళ్ళకనైతే చాలా అంటే చాలా ఫైర్ అయితే అవుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్. ఇప్పుడైనా బుద్ధొచ్చింది కదా పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్‌కి. అవును కదా! ఇంత ఓడిపోయినా కూడా ఆ! అంటే వేరే క్రికెటర్స్‌ని తిట్టకుండా, ఫారిన్ ప్లేయర్స్‌ని మెయిన్‌గా ఇండియన్ ప్లేయర్స్‌ని తిట్టకుండా ఇప్పుడైనా బుద్ధొచ్చి పాకిస్తాన్‌ని తిడుతున్నారు కదా! దీనికి మెచ్చుకోవాలి. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.